నువ్వు నా మీద ఆధారపడు. ఆమె నా మీద, అప్పుడే ఆధారం, నీవే ఆధారం అయ్యా. మనుషులు ఉన్నారనుకున్నాను, అందరూ ఉన్నారనుకున్నాను, కానీ నీవేనయ్యా నాకు ఆధారం అని పాట రాశానండి అప్పుడు. ఆమె హల్లెలూయా. నిజం, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు ఎవరి మీద ఇంకా ఆధారపడద్దు. మనుషులను అసలు ఆధారపడకు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు 500 కూలిస్తే ఏం చేసేవాడివి అంటే, ప్రభా పొద్దున్న పోయి సాయంకాలం వచ్చేవాడిని ప్రభా. ఎన్ని గంటలు కష్టపడేవారు? 8 గంటలు కష్టపడేవాడిని. ఇప్పుడు అదే 8 గంటలు నాకు ఇవి. ఆమె చెప్పండి, అదే 8 గంటలు. ఇప్పుడు నా తీర్మానం ఇదనమాట. ప్రతిరోజు దేవునికి నేను 8 గంటలు ప్రార్థన అప్పగించాలి. సంఘము కొరకు ఇక్కడ కూర్చున్న మీ అందరి కొరకు, మీ కుటుంబాలకు ఒకసారి అది కూడా చూపించేస్తాను. అది దేవుడు రిఫరెన్స్ చూసి మాట్లాడాడు నాతో. సంఖ్యాకాండం ఒకసారి తీయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 46 నుండి 48 వచనాల వరకు ఒకసారి చదవండి. దయచేసి మైక్ అప్పగించినానా? అప్పుడు మోషే ఇలాగు చెప్పును, నీవు ధూపాగ్ని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజము యొద్దకు వెళ్ళి వారు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. ధూపము కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరిపోయింది. తెగులు మొదలు పెట్టింది. అహరోనుతో చెప్పాడు. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యన పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనముల మీద ఉంది భయంకరంగా. ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో ధూపం వేసుకుని వేగముగా పరిగెడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇదిగో మోషే అంటున్నాడు, అహరోను నువ్వు వెంటనే లేచి ఏం చేయాలి చెప్పండి? ఒక ముఖ్యమైన విషయం, వెంటనే లేచి ఏం చేయాలి? నువ్వు ధూపాగ్ని తీసుకో, బలిపీఠం మీద నిప్పులు తీసుకో, సాంబ్రాన్ని వేసి పొగేసుకుంటూ చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నువ్వు పరిగెట్టంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు వెంటనే నిప్పులు తీసుకోమన్నాడు కదా, ఇప్పుడు నీకు నిప్పులు తీసుకోమంటే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు వెంటనే నిప్పులు తీసుకోమంటే ఏం చేస్తారు? అమ్మ స్త్రీల్లో మీరేం చేస్తారా? వెంటనే తయారైపోతే వెలిగించాలిగా పొయ్యా. మోసేకేం తెలుసు? పొయ్యి వెలిగించుకుంటే ఎలాగొచ్చేస్తే చెప్పిన వెంటనే అహరోను బలిపీఠం మీద నిప్పులు ఏం చేశాడు అంటే, ఉదయం మొదలుకొని రాత్రి వరకు యెహోవా బలిపీఠం మీద ఆ నిప్పులను ఆరకుండా ఏం చేశాడు? అహరోను మండిస్తానే ఉన్నాడు. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి. ఆ నిప్పులు అలా మండుతూనే ఉండేవి. కాబట్టి మోసే చెప్పిన వెంటనే ధూపాన్ని తీసుకున్నాడు, నిప్పులు వేసుకున్నాడు. వెంటనే ధూపం వేసుకుంటే ఏం చేశాడు? అప్పుడు తెగులు నిలిచిపోయిన చనిపోయిన వారి సైతము ఆమె హల్లెలూయా. ఇదిరా బిడ్డ నువ్వు చెయ్యాలి అంటే నిప్పులు ఏం చేయబడాలి? ఇప్పుడు రెడీగా ఉండాలి. అంటే బలిపీఠం మీద ఏం చేయబడాలి? నిప్పులు. ఇది చేయి నువ్వు ముందు. ఇప్పుడు ఇదే మాట మహేష్ నీకు చెప్తే ఏం చేస్తారు బాబు అంటే, బాబు నేను బలిపీఠం కట్టాలి, నిప్పులు వెలిగించాలి, అది నిప్పుగా మారాలి, అది వెలిగే లోపల రోజు సమాజ మందిరంలో ఉన్నవి అందరూ చనిపోతారండి. నువ్వు చేయాల్సింది అది కాదు. నీ సంఘం క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? నీ బిడ్డలు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? రోజుకి 8 గంటలు నాకు అప్పగించు. వారి కొరకు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చదువుల కొరకు ఈ రీతిగా నువ్వు బలిపీఠం మీద నిప్పులు ఆరకుండా అహరోను పరిచర్య చేస్తున్నట్లు బలిపీఠం మండుతూనే ఉండాలి అన్నాడంతే దేవుడు. చప్పట్లు కొట్టున్నప్పుడు బలిపీఠం ఆరకూడదు, మండుతూనే ఉండాలంటే ప్రార్థన ధూపము
దావీదు అన్నాడు కదా, ప్రార్థన ఎలా వెళ్ళిందంట దేవుని వద్దకి? ధూపము వల్లే. ఆమెను చెప్పాలి. ఆ ధూపాన్ని వేసుకుంటూ ఆహారోని వారి మధ్యన. కాబట్టి ఈ రీతిగా రోజుకి నువ్వు నాకు 8 గంటలు ఇవ్వు చాలు, నీ సంఘాన్ని ఎలా మార్చేస్తాను? ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అయ్యో మంగళవారం అయ్యగారు రావట్లేదు, మీరేం బాధపడొద్దు, మంగళవారం మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మీరు అనుకున్నవన్నీ సాధించబడటానికి ఇక్కడ బలిపీఠం మీద నిప్పులు ఆరకుండా మహేష్ ఉంటాడు ఇక్కడ. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నుంచి చేసే పని, ప్రభు మరి ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్తే ఏం చేయను, వచ్చిన తర్వాత ఏం చేస్తావు? అయ్యో నైట్ అంతా అదేంటి నా జీవితం. నా 8 గంటలు నేను ఊరంతా తిరిగి వచ్చినానంటే సాయంకాలానికి రాత్రి తెల్లవారులు కూర్చుని ఏడాలని. అప్పుడు ఆ బలిపీఠం ఏం చేయదు? ఆమెను చెప్పండి. మరి ఆ బలిపీఠం ఇంకా ఆరిపోదు, ఎప్పుడు అక్కడ మండుతూనే. క్రైస్తవుడు ఎలా ఉండాలమ్మా? ఎలాగుండాలి? సలర్పకూడదు, మండుతూనే ఉండాలి. అలా మండుతూ ఉన్నప్పుడే సాతాను మిమ్మల్ని టచ్ కూడా. కీర్తన 11 ఒకసారి తీయండి. కీర్తన 11:3 ఒకసారి చదవండి. పునాదులు పాడైపోగా చెప్పండి. నీతిమంతులు అందరూ చెప్పండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇప్పుడు చెప్పండి, మీరు నీతిమంతులే కాదా? నీతిమంతులే. మీరు నీతిగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, పరిచర్య కొరకు బ్రతకాలి, సంఘం కొరకు బ్రతకాలి, సేవ కొరకే బ్రతకాలి, దేవుడు పని తప్ప నాకు ఏది వద్దు, బ్రతకాలి అనే ఆలోచన మీలో ఉంది. కానీ ఇక్కడ ఏమైందో తెలుసా? పునాది పాడైంది. కాబట్టి ఇదేది మన జీవితంలో ఉండట్లేదు, అంతే నిజం. మొదట నీ పునాదిని ఏం చేయాలి చెప్పండి రా తల్లిలో, చెప్పండి, అందరూ చెప్పండి. నీ పునాదిని నువ్వేం చేసుకోవాలి? ఎందుకంటే అక్కడ పునాదులు పాడైనవి కాబట్టి నీతిమంతులు కూడా. నువ్వు ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా వేస్ట్. ఎందుకంటే నీ పునాది బాగోకపోతే ముందు నీ పునాది నువ్వు కట్టాలి. దేనితో కట్టగలమండి? ఆమేన్. అంతే. అంటే ప్రార్థనతోనూ దేవునితో చేయి సహవాసంతో నీ పునాదిని కట్టగలవు. లోక సంబంధమైన సహవాసం చేస్తే నీ పునాది బలపడదు. లోకంలో ఉన్న పాపము, వ్యభిచారము, త్రాగుడు, గుట్టకా ప్యాకెట్లో సిగరెట్స్, వీటితో నీ జీవితమును, నీ పునాది చెప్పాలి బలపడదు. ఎందుకంటే నువ్వు నీతిగా బ్రతకాలనుకున్నా చెప్పాలి, నీ పునాది బాగోకపోతే కూలిపోతుందండి. నీ ఇల్లు ఎక్కడ కట్టబడాలా? ఎందుకంటే ఈరోజు తీసుకున్న సబ్జెక్టు 3 సబ్జెక్టులు మీకు చెప్తున్నాను నేను, ఒకటి కాదు. ఎందుకంటే దేవుడు నాకు బిడ్డ ఈరోజు 3 సబ్జెక్టులు ఇచ్చాడు నాకు. ఏదంటే పెళ్ళి అంటే పెళ్ళి కోసమే, సావు అంటే సావు కోసమే, దినం అంటే దినం కోసమే, పుట్టినరోజు అంటే పుట్టినరోజు కోసమే కాదు. ఈరోజు 3 సబ్జెక్టులు 3 విధాలుగా దేవుడు మీ మధ్యకు తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. పునాది పాడవకుండా ఏం చేయాలి మీరు? ఇప్పుడు మీ పునాదులు బలంగా ఉన్నాయా లేవా? ఇప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. నా ఎదురుగుంట మీరేం పరీక్షించక్కర్లా, ఎదురుగుంట పరీక్షకి జరగలేదు. మీరు వ్యక్తిగతంగా మీ ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మోకరించండి, ప్రభు కనిపించేదాకా ప్రార్థన చేయండి, మీ పునాది బలపడద్ది. ఆమె ఇప్పుడు వరకు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీరు ప్రార్థించినప్పుడు ప్రభు నాకు కనిపించాడండి, దర్శనం ఇచ్చాడండి, మాట్లాడే అన్నవాళ్ళు మీ చేతులు ఎత్తండి. దించండి. అంటే దేవుడు నీతో మాట్లాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మా అంటే నువ్వు ప్రార్థన చేయాలి అంటే ఏంటో తెలుసా అండి? దేవుడు కనిపించేదాకా ప్రార్థించడం. దీన్నే ఒక బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే కన్నిపెట్టి. ఈ కన్నిపెట్టే ప్రార్థన ఎవరైతే కోల్పోతారో వాళ్ళు పునాదులు, కన్నిపెట్టే ప్రార్థన అనుభవం ఉన్నవారే వారు పునాదిని వారు. ఇప్పుడు దీని మీద ఒక స్టేర్ వేస్తే హ్యాపీ, 3 వేస్తే
ఎందుకంటే దీనికి ఒకదానికి అవకాశం అండి, 2-3 వేస్తే ఆగదు ఇది. ఎందుకంటే దీని పునాది అంతే. దీని పునాది బలంగా కట్టామనుకోండి, 4 వేసుకున్నా. అంటే దీన్ని కట్టబడిన పునాదును బట్టే పైన నువ్వు ఎన్ని అంతస్తులైనా, నీ వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం, నీ జీవితమును బట్టే నువ్వు అనుకున్నది ఏదైనా. ఆమె చెప్పండి. ఇంకా కొన్ని నీ జీవితంలో సాధించలేదు, ఇంకా అనుకున్నది అవ్వలేదు ప్రభువా, అనుకున్నదాన్ని సాధించలేకపోతున్నాను, నా జీవితంలో చాలా అనుకున్నాను, చదువులో ఓడిపోతున్నాను, లోకంలో నేను చేసే ఉద్యోగాల్లో ఓడిపోతున్నాను, నేను చేసే వ్యాపారాల్లో ఓడిపోతున్నాను, వివాహ విషయంలో ఓడిపోతున్నాను, గర్భఫల విషయంలో ఓడిపోయాను, అవమానకరమైన విషయంలో ఎన్నో విషయాల్లో పడిపోయాను ప్రభువా. దీనికి కారణము నీ పునాది ఇంకా ఏమవ్వలేదు. నీ పునాది కట్టబడాలంటే దేవునితో నీవు సహవాసము, అంటే నీ పునాది కట్టబడలేదు అంటే లోక సంబంధమైన విషయంలో నీకు ఉన్న భారము కొద్దిగా కూడా దేవుడి పట్ల ఉందంటారా? లేదు. అంటే దేవునితో నీవు ఆ అనుబంధము కలిగి ఉన్నప్పుడే ఆయన నీ పునాదును చెప్పాలి, బలపరిచి అప్పుడు వేస్తారు స్టీల్. ఆమె చెప్పండి. ఎందుకు అంటే మీకు ప్రార్థన నెరవేరాలి అంటే, మీరు చేసిన ప్రార్థన కొంతమంది అనుకుంటారు ఇంకా నెరవేరలేదని అనుకుంటారు కదా. ఆ ప్రార్థన నెరవేరాలంటే ఏంటి అసలు ఏం చేయాలి? ఆ ప్రార్థన నెరవేరాలంటే మనము మోకరించి ప్రార్థించేటప్పుడు దేవుడు వచ్చి నీ చేస్తాండ్రా అనేదాకా చెయ్యాలి. అది ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? నీ భర్త కొరకు ప్రార్థన చేసావురా, ఇప్పుడు నీ భర్తను దేవుడు మారుతను బిడ్డ అని అనే వరకు ఏం చేయాలా? ఆ మాట రాకుండానే మనం ఏం చేస్తున్నాం? ఆమేన్ ప్రభువా స్తోత్రం నాయన, చెయ్యి లాగుతుంది, కాళ్ళు లాగుతుంది, తలపోటు వస్తుంది. కాబట్టి ఆ వాగ్దానం అవుతుందా? కానీ అది చేస్తాననే వరకు ఏం చేయాలా? నీ భర్త తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అయితే నువ్వేమనాలి? ప్రభువా అది మానేయాలని నువ్వు అడిగినప్పుడు అది ఇంకా మానలేదండి అంటే అది మానేస్తానని దేవుడు నీతో చెప్పే వరకు నువ్వు చేసావా? మీరెందుకు దశమభాగాలు తినడానికి ఏంటి? ఎవరిని? పాటర్ గారిని. పాస్టర్ గారి పని పాస్టర్ గారు చేస్తున్నారండి, కానీ మీరు చేసే పని మీరు, బిడ్డ నీ భర్తను నేను అనే వరకు దేవుడి దగ్గర కనిపెట్టి చేసామనుకో అంత సమయం ఉండదు. టప అయిపోతాయండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఇది నేను చేస్తాను అని దేవుడు వచ్చి చెప్పే వరకు దాన్నే కనిపెడతాం అంటారు. స్తోత్రం చెప్పండి. దాన్ని ఏమంటామండి? దాన్నే కనిపెడతాం. ఎంతమంది కనిపెడుతున్నాం? మీకేంటి మాస్టర్ గారు, మీరు ఖాళీగా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మీరు కనిపెట్టుకుంటారు. మేము అందుకే కదా మీకు ఏమిస్తున్నాం? దశమ భాగములు కానుకలు దేని కొరకు సమర్పించుకునిచున్నాము? అది అంటే మేము పనికి పోయినప్పుడు మేము మా కొరకు ప్రార్థన చేస్తారని ఇస్తున్నాం. మరి బిడ్డ నువ్వు ఇచ్చే కానుకో, నువ్వు ఇచ్చే దశమ భాగం అనుకో, నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ తల్లిదండ్రులు మారడు, నీ బిడ్డలు మారరు. దేనివల్ల మారతారండి వారు? చెప్పండి. ఇదని చెప్పండి అందరూ. అది లెక్క. మేము చెప్పండి. ఇప్పుడు దేనివల్ల మారతారండి? అది ఈ ప్రార్థన నువ్వు చేసేటప్పుడు దేవుడు నేను ఇది చేస్తాను అనే వరకు చెయ్యాలండి. ఆమె చెప్పండి. ఇప్పుడు వరకు ఇలాంటి స్థితి మీ జీవితంలో లేకపోవచ్చండి. ఇలాంటి ప్రార్థన అనుభవం నీ జీవితంలో లేకపోవచ్చు. దేవుడు అంతగా మాట్లాడట్లేదండి, అంతగా కనిపించట్లేదు, అంత ఖాళీ లేదని అనొద్దు. దేవుడు కనిపించే వరకు నీతో మాట్లాడే వరకు ఏం చేయాలా? చెప్పాలండి. ఏం చేయాలా అంటే దేవుడు దానికి జవాబు ఇచ్చే వరకు నువ్వు ప్రార్థన చేస్తే కార్యం అవుతుంది అవ్వదు? అప్పుడు అంతేనండి. ఇప్పుడు కొర్నేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడని విన్నాం కదా. ఎప్పుడు ప్రార్థన చేశాడు? పరలోకం నుండి దేవుని దూత దిగొచ్చే వరకు చేశాడు. ఆమె చెప్పాలి. పరలోకం నుండి దేవుని దూత దిగొచ్చి, కొర్నేలు నీ ధర్మ కార్యములు నువ్వు చేసినవి అన్నీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి ఇప్పుడు అంటే నువ్వు చేసిన ప్రార్థన ఎవరన్నారు ఇప్పుడు అంటే అప్పటికి ఏమి లేదు. కొర్నేలుకి రక్షణ లేదు, అన్నీ ఉన్నాయి, ఆస్తిపరుడే అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, రక్షణ లేదు. కానీ ప్రభు కొరకు ఏం చేశాడు? కనిపెట్టాడు. ప్రభు కొరకు కనిపెడితే వచ్చి కొర్నేలుతో దేవుని దూత మాట్లాడి, ఉప్పేలో ఎవరున్నారు చెప్పాలా? పేతురు ఉన్నాడో తీసుకొచ్చి
మీ ఇంటి దగ్గర పేద నెట్టించుకొని చెప్పాడు. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. అక్కడ పేతురు ఉన్నాడు, తీసుకొచ్చి ప్రార్థన పెట్టించుకోండి అంటే పేతురు గారిని తీసిరానికి మనుషులకు పంపించేసి ఈయన ఏం చేశాడు, బంధువులకి స్నేహితులకి అందరికీ కౌరింపించేసి తీసుకొచ్చి ఇంటి నిండా కూర్చోబెట్టేసుకున్నాడు. ఈ లోపల పేతురు భక్తులు వచ్చాడండి. రాగానే సాష్టాంగ నమస్కారం చేసినట్టు ఉంది. అప్పుడు పేతురు గర్వించాలి కదా, ఎందుకంటే అన్నిటి చూసావా నా కాళ్ళ మీద పడినట్లు దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను నీ వంటి ఆమెను చెప్పండి. ఎంత తగ్గింపండి అంటే నా మాట నీ కరుణలు పెట్టుకుని పైకి లేవదీసి కూర్చుండబెట్టి దేవుడు మాటలో ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుడు మాటలు ప్రకటించబడుతున్న సమయంలో అక్కడ కూర్చున్నది ఎవరు? ఓలిబెట్లో వాళ్ళందరూ ఎవరో అది లెక్క. అందరూ దేవుడు తెలియని వాళ్ళండి, అన్ని జనులు కూర్చున్నారు అక్కడ. కానీ దేవుడి వాక్యాన్ని పేతురు బోధిస్తూ ఉంటుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, భాషలు మాట్లాడుతున్నారు. ఆమె చెప్పరు, భాషలు మాట్లాడుతున్నారంటండి. భాషలో మాట్లాడుతుంటే పేతురు నిగ్గాంచిపోయాడు. ఇదేంటరా బాబు, రక్షణ పొంది సంవత్సరాలు అయింది, భాషలు రావు, పరిశుద్ధాత్మ లేదు. కానీ వీళ్ళు ఇంకా ఏం పొందలేదు, వీళ్ళు ఇంకా బాప్తిస్మే పొందలేదు. కానీ ఏం పొందుకున్నారు? అమ్మో, భయం అనిపించేస్తా తెలుసా. వింటున్న మీకు కూడా అనిపించాలి భయము. ఎందుకంటే ప్రభువా నేను రక్షింపబడి చాలా దినములైంది, కానీ ఇంకా నా మీద ఏమి లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఇంకా నేనేం చేయలేకపోతున్నాను, నీ పని. పర్లేదు చెప్పు. అందరూ చూసేస్తాను మరి యూట్యూబ్లో. హల్లెలూయా. అలా చూసేస్తాం కాదు, చెప్పాలి అయ్యగారు చదువుకోండి అని. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు రక్షింపబడిన బిడ్డల మీదకి ఆత్మ వచ్చిందంటే అనుకోవచ్చండి, ఏముందండి బాప్తిజం పొందుడుగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమి లేదు, వాళ్ళకే బాప్తిజం లేని వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భాషను మాట్లాడుతూ ఉంటుంటే పేతురు గారికి మత్తిపోయి వెంటనే తీసుకొచ్చి వాళ్ళకి ఏమి ఇచ్చాడండి, ఇప్పుడు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు అంటే వారు శరీరముకు సున్నతి లేదు కానీ ఆత్మకేముంది ఇప్పుడు, అది లెక్క. అంటే ఇక్కడ మీకు శరీరములకు ఏముంది ఇక్కడ, కానీ ఆత్మకి గ్రహించగలగాలి బిడ్డలు. అంటే ఆత్మకు శరీరం, ఆత్మ శరీరం అన్నా కదా, అంటే శరీరానికి సున్నతి ఉంది, బాప్తిజం పొందావు, కానీ ఆత్మకి ఏమి లేదు. అంటే పరిశుద్ధాత్మ పేరున పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మతో చేసే కార్యాలేమి అంటే దానికి అర్థం ఏంటో తెలుసా, అంటే నీ శరీరముకు సున్నతి ఉన్నది కానీ ఆత్మకి రాయబడి ఉంటుంది అక్కడ. సున్నతి దేనికి లేదంట, ఆత్మకు సున్నతి లేదు, శరీరముకే సున్నతి ఉంది వీళ్ళకి. ఇప్పుడు కావాల్సింది నీ శరీరముకు సున్నతి కాదు, దేనికి సున్నతి, ఆత్మకు సున్నతి చేయబడాలి మొదటగా. అంటే వీరు ఆత్మకు సున్నతి చేయబడిన వ్యక్తులండి. ఆమె హల్లెలూయా. కనుక వెంటనే పేతురు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చెప్పండి, ఏమిచ్చాడు అక్కడ, రక్షణ ఇచ్చాడు. వారందరూ క్రైస్తవులుగా మార్చబడ్డారు. చప్పుడు కూడా వేసే నా మనం మహిమపరచాలి. వారందరూ ఏమయ్యారు? ఇప్పుడు నేను అడుగుతా, ఇక్కడ కూర్చున్న మీరు, వరలక్ష్మి తల్లి, అమ్మ బాబోయ్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు ఎంతమందిని రక్షించారు? మీ చేయి చూపించాలి. ఎంతమందిని రక్షించారు? ఎంతమందిని రక్షించారు తల్లి? రక్షించారు మొత్తం మీద. దేవునికి స్తోత్రం. ఇంకా ఉన్నవాళ్ళు లేపట్లేదా? ఇప్పుడు రక్షింపబడిన నీవు, దానికి అర్థం ఏంటి తెలుసా, వెలిగింపబడ్డావు కదా. ఒక క్యాండిల్ తీసుకున్నా, ఇది క్యాండిల్ అనుకుందాం, పెన్ అని అనకండి. ఇప్పుడు దీన్ని నేను వెలిగించాను, ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇది ఈ ప్లేస్లో వెలుగునిస్తూ ఉంది. ఇది కరిగిపోయి అయిపోయింది. ఇక్కడ ఉన్న మీకైనా వెలుగు, దీనికి ఇంకా విలువ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇది ఆరిపోయేలాగా ఏం చేయాలంటాను చెప్పండి. ఒకటేటండి, మీరు చెయ్యాలని అనుకుంటే ఎన్నైనా సరే ఆరిపోకుండా దాన్ని కాపాడుకుంటూ వెలిగించుకుంటూ వెళితే ఇక్కడ ఇచ్చిన ఈ వెలుగు అనేక స్థలాల్లో ఇవ్వగలవు. చప్పటి కొట్టు మరి. అలాగంటే ఏమంటారంటే, బాబు ఒక చదువు లేదండి, నాకు బైబిల్ చదువు రాదండి అంటారు. ఇప్పుడు బైబిల్ చదువుతూ రాకపోయినా దేవుడు సువార్త చేసిన వాళ్ళు ఉన్నారు.
ఒక చిన్న ఉపమాన రీతిగా మీతో మాట్లాడిన ఆశపడుతున్నాను. అనగనగనగనగా అంటే ఏమీ లేదని అర్థం మాట, ఏం కాదు. నిజంగానే ఒక ఊరిలో ఒక వృద్ధాప్యం కలిగిన ఒక తల్లి ఉందండి. ఆ తల్లి చదువు లేదు, ఏం లేదు, చదువు లేదు. బైబిల్ చదువుతాం ఆమెకి రాదు, పాటలు పాడటం రాదు. కానీ ఒక ఆసక్తి ఉంది. ఏమిటో తెలుసా? ప్రార్థన చేయాలి, సువార్త చేయాలి, బిడ్డలను అంటే అనేక ఆత్మలను రక్షించాలని ఆశ ఉంది. అయితే ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసింది. ఏం చేసింది చెప్పడానికి భయపడినట్టున్నారేంటి? కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు సువార్త చేయి. ప్రభు ఎలా సువార్త చేయాలి? దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ఏంటంటే బైబుల్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చి నిలవబడింది. అంటే రోడ్డు మీద కంటే పెద్ద బైపాస్ రోడ్డు మీద కాదు, వాళ్ళ ఇంటి ఎదురుగుంటా ఉన్న రోడ్డు మీదకి వచ్చి బైబుల్ పట్టుకుని నిలవబడింది. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని పిలిచి, బాబు వెళ్ళరారా అంటే, ఏంటి బామ్మగారు కొద్దిగా వాక్యం చదివిపెట్టినానా అంటే ఆడికి ఆ వాక్యం ఎత్తే వాడు ఏం చేశాడు తెలుసా? ఆ వాక్యాన్ని చదివాడు. ఆ వాక్యం చదివే ముందు ఏమైంది తెలుసా? ఆడి ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ సరిగ్గా లంచ్ క్యారేజ్ చేయలేదంట, నేల వేసి కొట్టొచ్చాడు, వాళ్ళ అమ్మను తిట్టొచ్చాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ వాడికి సరిపడని రీతిగా నీ తల్లిని తండ్రిని సన్మానించరా బిడ్డ అని వాక్యం వచ్చింది. ఇప్పుడు ఆడు చూసి మా అమ్మను చాలా తిట్టొచ్చాను, ఈ ముసలమ్మ కావాలని వాక్యం ఇచ్చిందని అనుకున్నాడంట. ఆ వాక్యాన్ని చదివేసి, బామ్మగారు మీరు కావాలని వాక్యం చదివించారు అన్నాడు. లేదురా బాబు, నేను బైబిల్ తెరిచి నీ వాక్యం చదవమని ఇచ్చాను అన్నది. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక కుర్రోడు ఎవరో పొద్దున్న వెళ్ళి వచ్చి సాయంకాలం ఆడపిల్లలు మగపిల్లలకు స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళండి. వీళ్ళందరూ కాలేజీలకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట. కూర్చొని కూర్చుని ఇదేదో బాగుంది అనుకుని ఒక్కొక్క వాక్యం తీయించడం, ఒక్కొక్కరితో చదివించడం, ఒక్కొక్క వాక్యం తీయడం, చదివించడం. వీళ్ళకి ఈ వాక్యము ఇంటి దగ్గర 6 పైసలు పెట్టి వస్తుంది. ఎక్కడ బట్టి? వీళ్ళ ఇంటి దగ్గర ఏదైతే జరుగుతుందో. అయితే వీటన్నిటిని వీరు గుర్తుపెట్టుకుని ఏంటి ఎప్పటికప్పుడు ఈవిడ కావాలని చదివిస్తూ ఉంది అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆలోచన చేస్తూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ ముసలమ్మ మా తల్లిగారు ఏం చేశారంటే అలా ప్రతిరోజు బైబిల్ చదివితే ఆ చదివిన వాళ్ళందరూ కూడా ఒక రోజు ఇంటికి వచ్చారు. వచ్చి, బామ్మగారు మాకు కూడా బైబిల్ ఉన్నాయా? ఆమె చెప్పండి, మాకు కూడా బైబిల్ ఉన్నాయా? ఎందుకు? చదువుకుంటాం మేము కూడా, ఎందుకంటే దేవుడు మాతో మాట్లాడని. అలాగా ఆ ఊరిలో ఉన్న యవ్వనస్తులందరినీ ఒక్క ముసలితో రక్షించింది. చప్పటి కొట్టండి. ఏం చేసింది? ఒక ముసలిది యవ్వనస్తులను రక్షించింది. మరి ఇక్కడ ఇలాగున్నారు మీరు, ఎవరిని రక్షించారు మీరు? పాస్టర్ గారే పరిచయం చేసుకోవాలి, పాస్టర్ గారే సువార్త చేసుకోవాలి, పాస్టర్ గారే నువ్వేం చేయలేవా? అంటే నీలో ఈ సంకల్పము లేదు. నేను ఒక ఆత్మను రక్షించాలి, నేను రక్షింపబడ్డాను లేదు. రక్షింపబడిన నీవు నీ జీవితాన్ని ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నావు? ఒక్క ఆత్మను రక్షించలేకపోతున్నావు. నువ్వు రక్షణ పొందే ఉపయోగం ఏముంది దేవుడికి? ఒక్క ఆత్మను రక్షించలేకపోతున్నావు అంటే నువ్వు రక్షింపబడే ఉపయోగం ఉంది? వెలిగి ఆరిపోని కొవ్వొత్తుతో సమానం నీ జీవితం. రక్షింపబడే నీవు, రక్షణ పొందిన విలువ అంటే ఏంటో తెలుసా? రుచి చూసి తెలుసుకో. యెహోవా ఉత్తముడు. రుచి చూసా తెలుసుకున్నావు, అదే రుచి ఇతరులకు నువ్వు చూపించాలండి. ఏం చేయాలి? చూపించాలి. అంటే నీ జీవితంలో అనుభవిస్తున్న దేవుని సహవాసము, దేవునితో ఆత్మీయతను ఏం చేయగలగాలి నువ్వు? ఆ రుచి ఇతరులకు కూడా అదండి. నువ్వు అలసిపోతే మోకాళ్ళు పేదన ఉండదు, ఏముండదు, మంచం ఎక్కేస్తున్నావు. తిండి మానేవంటే మానవు, టిఫిన్ మానేవా మానవు. ఏది మానతో? మానేస్తే అలాగండి నీరసం వస్తుంది. నీ ముఖం నీరసం నీ శరీరానికి వచ్చిందా? నీ ఆత్మకు వచ్చిందా? శరీరం చక్కగా బలపడిపోతుంది, ఆత్మ మొత్తం క్షీణించిపోతుంది. ఆత్మ క్షీణించిపోతే ఏమవుతుందండి? నశించిపోతుంది. నువ్వు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎంత పనైనా గొడ్డిలో చేస్తావు. ఈ మీద వేసుకుని మోసేమంటే యోసేపు మోసిన బానిసత్వం అంతా మోసేస్తావు. కానీ పొద్దున్నుంచి సాయంకాలం గొడ్డిలా కష్టపడిన నీవు గంట సేపు దేవుడికి ఇవ్వవు. నిజమండి. మీ జీవితాల్లో, మా జీవితాల్లో, బ్రతుకులో ఇవి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ వ్యక్తిగతమైన అనుభవాలు ఎలాగున్నాయో పరీక్షించుకోండి. ఎందుకంటే నువ్వు చెబుతే నేను పరీక్షించుకోవాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం.
ఆ, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట ఇనివాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుడికి భయపడి ఎవరి మాట వినాలి? అది నువ్వు దేవుడికి భయపడితే దేవుడు తన సేవకుడి ద్వారా మాటలు. కాబట్టి ఎవరికి భయపడాలి? ఇప్పుడు ఎవరి మాట వినాలి మనం? నీ మాట నేను ఎందుకు వినాలి? ఓ అరిసేత్తి నేను నేస్తారట్టి, నేను కదా అరిసేది. ఇక్కడ దేవుడు అంటున్నాడు. దేవుడు అని యెహోవా ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనకు భయపడి నా సేవకుని మాట మీరు వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సేవకుడు ఇక్కడ బోధిస్తుండగా అంటే ఆయన మాటలు మన మధ్యకు వస్తున్నాయి. ఈ వ్యర్థంగా వదిలేసుకున్నాం అనుకో, నీ పునాది బలపడదు. ఏం చేయదండి? మాటలు వినాలా? మాటలు వాటిని ఆస్వాదించి వాటిని ఆమోదం చేసి నీ హృదయంలో భద్రం చేయాలా? చెప్పండి. ఏం చేయాలి? వినాలండి, అంతే. ఏం చేయాలి? వినాలంతే. అంటే వినేవాళ్ళకి ఏముండదు, ఇంకా ఏముంటుందండి? వింటాం, ఇంటికి వెళ్ళిపోతాం, అంతే. ఏముంటుంది? వింటాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఏముంది? పడుకుంటాం, లేతాం, తింటాం, మళ్ళీ రేపటి నుంచి సోమవారం మళ్ళీ మీ బతుకులు మీ, నా బతుకు నాదే. అంటే ఇదిగో నీ దేవుడు యెహోవాకు భయపడి ఏం చేయాలి? ఆయన సేవకుడు మాట ఎవడేంటున్నాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓ నెత్తినోరు అరిచి 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 దేవుడి నోటు బూర ఇన్ని మాటలు మీకు వస్తున్నప్పటికీ ఇంకా మీ హృదయాలలో ఇలాంటి ఆలోచన తలంపు ఒకవేళ కనిపెట్టే విధానం గుణము ఒకవేళ లేకపోతే దేవుని మాటకు నువ్వు భయపడిన దానివి కాదు, భయపడిన వాడివి కాదు. ఆయన సేవకుడి మాట అసలు లెక్క చేసే వ్యక్తిమే. అది దానికి అర్థం. కాబట్టి ఆయన మాటలు మన మధ్యకి వచ్చేటప్పుడు వాటిని హృదయంలో భద్రం చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? అందరూ చెప్పాలి. హృదయంలో భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు షుగర్ డబ్బా ఉంది కదా, ఆ షుగర్ డబ్బాలో షుగర్ ఫుల్గా ఉందనుకో, దాన్ని ఏమంటాం? ఎప్పుడు కాలితే అప్పుడు వేసుకుంటాం కదా. అంటే మీకు ఆడవాళ్ళు కాబట్టి అర్థమవుతుంది, ఇలా చెప్తుంది అనమాట. అంటే అది ఒకవేళ అయిపోయింది అనుకో, మీరు కాఫీ పెట్టుకోవాలి, టీ పెట్టుకోవాలి, ఏం చేస్తారు ఇప్పుడు? పిన్ని గారు బాబాయ్ అదే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? పిన్ని గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు ఎంతమంది అమ్మా? బుద్ధి లేని కన్యకులు ఎంతమంది? ఇప్పుడు ఈ మాటల కోసం నేను కూడా అప్పుడప్పుడు ప్రచురపరిచాను, కానీ ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను వినండి. ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంటే, ఆ నూనె అయిపోయిందనేసి ఏం చేశారు? వీళ్ళు బుద్ధి కలిగిన కన్యల దగ్గరికి వచ్చారా లేదా? వచ్చి ఏం చేశారు? మాకు కొద్దిగా. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఇప్పుడు నిజం చెప్పను, ఇప్పుడు వీళ్ళకి కూడా బుద్ధి లేదు నాకు తెలుసు. ఎందుకంటే అంటే కొత్త ఎగస్ట్రా కూడా వీళ్ళ దగ్గర. ఇంకెందుకు మరి? నీ భక్తి తగలైనా కాకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు కాబట్టి వాళ్ళ దగ్గర నూనె లేదండి. నువ్వు బుద్ధి కలిగిన స్త్రీవే, బుద్ధి కలిగిన పురుషుడివే కదా, నీ దగ్గర ఏమున్నారు? ఇప్పుడు ఎదుటి వ్యక్తి అడిగితే అది లెక్క ఆమె చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ బుద్ధి కలిగిన స్త్రీలు దేవుడు వచ్చాడు తీసుకెళ్ళిపోయాడు నాకు రాయబడి ఉంది, కానీ నేనంటాను దేవుడు తీసుకెళ్ళాడు. కానీ బుద్ధి లేని కన్యకులు వచ్చి కొత్త నువ్వుని అడిగితే ఇవ్వటానికి గతి లేదు. ఇప్పుడు నువ్వు పక్కింటికి వెళ్ళొద్దు, నీ దాంట్లో నువ్వేం చేయాలి? ఇప్పుడు స్టోర్ చేసేసుకో. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నీ డబ్బాన్ని ఎండగొట్టేసుకోవాలంటే. మరి నెలకోసారి సరుకులు తెచ్చుకుంటే నెలచ్చడికి ఏమవుతుందండి? అంటే మరి నెలకోసారి పేదం చేస్తే ఏమవుద్దండి? గుర్తొచ్చినల్లా మోకాలు ఎత్తి ఏమవుద్దండి డబ్బాలో? అంటే ఏముంటే ఇప్పుడు అందులో ఏముంది? ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న దాంట్లో ఎవరు వస్తారు ఇప్పుడు? అది లెక్క. ఆ ఖాళీగా ఉంది కాబట్టి సైతం గారు చొరబడతాడు ఇక్కడ. దాన్ని నిండా స్టోర్ చేసి నీకు కావాల్సింది పెట్టుకున్నావు అనుకో, ఏముంటుంది? మీకు అర్థమైనా ఇంకా క్లారిటీగా చెప్పనా? ఆ డబ్బా ఖాళీ అయిపోయింది అనుకో, నీ కొడుకు ఇచ్చావు అనుకో, దాన్ని ఏం చేస్తాడు? ఇసుకతోటో నీళ్ళతోటో నింపేస్తాడు. అదే సైతానం. హల్లెలూయా. అంటే వీటిని మీరు ఏం చేయాలి? ఇప్పుడు నింపాలి. దేనితోని? అది. అంటే ఎప్పుడు మీ హృదయంలో ఖాళీ లేకుండా ప్రభువుని నింపేయాలండి. హృదయం అంతా ఏముండాలి? ఇప్పుడు మీకు
రోజుకి 8 గంటలు మీరు డ్యూటీలు పనులు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఇంకొక 2 గంటలు చేయండి అమ్మా, ఎక్స్ట్రా శాలరీ ఇస్తామంటే ఏం చేస్తారు? ఏమన్నా చేస్తారా? నిజమే చెప్పాలి. నా వల్ల కాదండి, నాకు నీరసం వచ్చేసింది, నాకు కాళ్ళు లేగేసినాయి, ఇంకా నా జీతం మీద ఎవడో అడిగి ఇచ్చేయండి, నాకేమొద్దు అని ఇంటికి వచ్చేస్తారా? అబ్రహం గారు ఉన్నారండి. ఇప్పుడు పండగ సీజన్లో ఏమవుతుంది? రాత్రి 12 కొంపకొత్తలేదు, ఉత్తి రోజుల్లో కొంపకు 5 గంటలకు 6 గంటలకు వచ్చేస్తాడు, మంచం ఎక్కేస్తాడు. ఏమైంది ఇప్పుడు? నీరసం వచ్చేసింది. అంటే ఆత్మీయ జీవితాన్ని నువ్వేం చేస్తున్నారు ఇప్పుడు మీరు? చెప్పండి అమ్మా, భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నకు నువ్వు సమాధానము చెప్పాలి. ఇప్పుడు నీకు 2 గంటల సమయం చేస్తే శాలరీ పెరిగిందంటే నువ్వు పని చేసేస్తున్నావు కదా, అదే 1 గంట దేవుడికి ఇమ్మంటే ఏం చేస్తాను? ఖచ్చితంగా నీరసం వచ్చింది. ఎందుకంటే ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? నా ముఖం నీ కష్టపడిపోతేనే అవుతుంది, నా పనే నా బలమే, నాకు నేనే తప్ప దేవుడు సహాయం ఏముంది? ఒకవేళ నువ్వు అలాగా అనుకోనగలిగితే ఏం లేదు, ఖాళీ డబ్బాలేనండి. స్తోత్రం, హల్లెలూయా. ఏం డబ్బాలు అంటే అక్కడ నువ్వు ఎంత కష్టపడ్డావో అంత ఇక్కడ 8 గంటలు కష్టపడమని నేను చెప్పలేదు. దేవుడు తన శిష్యుల దగ్గరికి వచ్చేవన్నాడు తెలుసా? 1 గంట అయినా మెలుగు ఉండి ప్రార్థించి ఇందులోకి వెళ్ళిపోకుండా శోధనలోనికి ప్రవేశించకుండా అని చెప్పాడా? ఆయన చెప్పింది అంత సమయం చెప్పాడండి. పోనీ గంట సమయం, రోజుకి గంట సమయం దేవుడికి ఇస్తున్నారా? నీ సమయాన్ని నువ్వు దొంగిలించగలుగు, దేవుని సమయాన్ని నువ్వు దొంగిలించేస్తున్నావు ఇప్పుడు ఖచ్చితంగా. అన్నిటి కొరకు ప్రయాసపడుతున్నావండి, కానీ ఆ 1 గంట సమయం కానీ నువ్వు దేవుడికి ఇస్తే నీ కుటుంబం అక్కడ ఉంటుంది. చప్పట్లు కొట్టండి. నీ కుటుంబం అలాంటి దీవెనకరమైన స్థలంలో ఉంటుంది. ఇంకా మారలేదండి, ఇంకా మారు మనసు ఎక్కడ వస్తుంది? మారు మనసు తినేసి పడుకోండి వస్తుంది మారు మనసు. ఏం చేస్తే? తల్లి త్వరలో దేవుడు నీకు బాప్తిసం ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టాలి. దేవుడు బాప్తిసం ఇవ్వబోతా ఉన్నాడు, ఆ బిడ్డను మార్చబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కఠిన హృదయమైన నా దేవుడు వాక్యము మారుస్తుంది. హల్లెలూయా. మోకరించే వ్యక్తులు కావాలి. ఏం కావాలి? మోకరించే వ్యక్తులు కావాలి. నీ కుటుంబం అనే భారం నీకు ఉండాలి, నీ బిడ్డల పట్ల ఒక భారం ఉండాలి, నీ భర్త పట్ల ఒక భారం ఉండాలి. ఇదిగో నీ కుటుంబం పట్ల అలాంటి భారము, అలాంటి ప్రయాస ఒకవేళ నీకు లేకపోతే మార్పు రాదండి. మార్పు రాదు. మార్పు రావాలంటే ఏం చేయాలి? మార్పు రావాలంటే ఎలాంటి ఆత్మ నీలో ఉండాలి? మార్పు రావాలంటే ఎలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి? ఎలాంటి ఆత్మ కలిగి ఉంటే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలవా? ఎలాంటి ఆత్మ దేవుని సన్నిధిలో నుంచి నీ మీదకి దిగి వస్తే దేవుని కార్యాన్ని నువ్వు పొందగలవా? ఇంకా నా బిడ్డ మారలేదు, నా భర్త మారలేదు, నా కుటుంబం మారలేదు, నా అల్లుడు మారలేదు, నా కోడలు మారలేదు, ఎంతకాలం ఇంకా చెప్పుకుంటున్నాను? చెప్పదో. దేవుడి దగ్గర కనిపెట్టండి, మోకరించండి, ప్రార్థన చేయండి. మారకపోతే దేవుడు దానికి సమయమును పరిష్కారమును తప్పక నీకు చూపిస్తాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు, నేను చెప్పనా, నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి. మరణమును జయించిన వాడు. చప్పట్లు కొట్టాలా? ఏం జయించాడు? నువ్వు అక్కడే కూర్చో కెమెరా పెట్టుకుని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కెమెరా అక్కడ ఉండిపోనా కదా, ఎందుకు నిలబడ్డావు అంటే నీది అలా 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 తిరగాలన్నమాట. నువ్వు గట్టిగా పట్టుకో, నీకు ప్రైజ్ చెప్తానే. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు నీ కుటుంబంలో ఇంకా రక్షణ రాలేదు, ఇంకా చాలామంది మార్పు రాలేదు, ఇంకా చాలామందికి మారు మనసు రాలేదు, ఇంకా దేవుడి సన్నిధిలో ఇంకా నీ కుటుంబం చాలామంది రాలేదు. ఇంకా ఏముందో తెలిసి లోటు ఉంది. ఆ లోటు అంటాను ఈ మోకాళ్ళ ప్రార్థన. చెప్పాలి, ఈ మోకాళ్ళ ప్రార్థనే. అంటే నువ్వు కనిపెట్టి ఇంకా నువ్వేం చేయట్లేదు, నీ భర్త కొరకు నువ్వేం అడగట్లేదు, నీ భార్య కొరకు నువ్వేం అడగట్లేదు, నీ అత్తమామలు శోధన వచ్చేస్తుంది నువ్వేం అడగట్లేదు, నీ ఇరుగు పొరుగు వారితో నీకు శోధన వస్తూ ఉంది, నువ్వు బయటికి వెళితే నీకు కొన్ని లక్షల కొళ్ళు కామంతో నీ వైపు చూస్తున్నాయి, నువ్వేం అడగట్లేదు. నీ దేశం మారాలి అడుగుతున్నావా? రాష్ట్రం మారాలి అడుగుతున్నావా? ఈ ప్రపంచంలో కామముతో విలువలు ఆడిపోతున్న స్త్రీలు పురుషులు అనేకులు ఉన్నారు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా?
లేదు, ఆ భారం లేదు, ఆ ప్రయాస లేదు. నీకు రూపాయి కలిసి వస్తే నీకు భారపడుతున్నావు. నీకు ఏదైనా కలిసి వచ్చేది ఉంటే ముందుకు వెళ్ళగలుగుతున్నావు. కానీ నీ కుటుంబం కోసమైనా నువ్వు మోకరించగలుగుతున్నావా? నీ బిడ్డల కొలకైనా నువ్వు మోకరించగలుగుతున్నావా? దేవుడు సన్నిధిలో రొమ్ములు బాదుకుని ప్రభువా అని నువ్వు ఒకవేళ ఏడ్చగలిగితే దేవుడు దానికి సమాధానం ఇస్తాడని నీకు తెలుసా? నీ ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, నీ కుటుంబం పరిస్థితి బాగోలేదు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావు. ఎన్నైనా ఎదుర్కొనగలుగుతున్నావు, కానీ దేవుడి ఎదుట మోకరించడానికి ఎందుకు బిడ్డ అలా అయిపోతున్నావు? ఎందుకు బిడ్డ దేవుడి సన్నిధిలో మోకరించలేకపోతున్నావు? ఎందుకు ఇంకా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు ఇంకా దేవుడి దగ్గర ఏడవలేకపోతున్నావు? ఎందుకు దేవుడి ఎదుట కనిపెట్టలేకపోతున్నావు? ఎందుకు ఇంకా నా బ్రతుకు ఎలాగుందయ్యా? ఎందుకు నా జీవితం ఎలాగుందయ్యా? ఎందుకు ఇంకా నువ్వు అడగలేకపోతున్నావు దేవుణ్ణి? ఎందుకంటే ఆ అడిగే సమయమును సాతానుడు దొంగిలించాడు బిడ్డ. ఆ అడుగుతున్న సమయాన్ని ఎవరు దొంగిలించారండి? సాతానుడు. ఎందుకో తెలుసా? నువ్వు అడిగితే కార్యం జరిగిపోద్ది. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మీరు అడిగితే కార్యం జరిగిపోద్ది. అందుకే ఏం చేయబడుతుందో తెలుసా? సాతానుడు ఆ మోకాళ్ళ అనుభవాన్ని తీసేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మోకాళ్ళ అనుభవాన్ని అందుకే వాడు ఏం చేశాడు తెలుసా అండి? దొంగలిస్తున్నాడు. ఒకవేళ నువ్వు మోకాళ్ళ అనుభవం కలిగి ఒకవేళ నీ కుటుంబం కొరకు దేవుడి దగ్గర కనిపెట్టి నేను చేయబోతున్నాను బిడ్డ అనే వరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నా దేవుడు అద్భుతం చేస్తాడు. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడండి నా దేవుడు? దేనిని బట్టి చేస్తాడండి? ఆమెన్ చెప్పాలి. ఆమె హల్లెలూయా. ఈ మోకాళ్ళ అనుభవాన్ని బట్టి నువ్వు కార్యం పొందుకుంటావు. నిజమండి. నీ సేవకుడు గొప్పోడైతానో, నీ సేవకుడు ప్రార్థన పరుడైతానో, నీ సేవకుడు కోరల మీద తిరిగైతానో నీ కార్యాలు జరగబిడ్డ. నువ్వు ప్రార్థన పరురాలు కావాలి, నువ్వు ప్రార్థన పరుడు కావాలి. దేవుని కొరకు ఏడవాలి, నీ కుటుంబం కొరకు ఏడవాలి, కన్నీళ్లు పెట్టాలి, రొమ్ములు బాదుకోవాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకములో ప్రవేశించడని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నీ చిత్తమని ప్రార్థన చేసి వెళ్ళిపోతే దేవుడి సన్నిధికి వెళ్ళవంట, దేవుని రాజ్యానికి వెళ్ళలేవంట. ఆయన ఎదుట మోకరించి దేవాలయం బయట నిలబడి రొమ్ములు బాదుకొని ఏడుస్తున్న సొంకర ప్రార్థన దేవుడు వెళ్ళలేదా? అంటే ఆ ప్రార్థన దేవుడు విని సమాధానం ఇచ్చాడుగా. ఈరోజు ఇంకా నీకు సమాధానం రాలేదంటే నీకు ఒక మంట కావాలి. ఇప్పుడు ఏం కావాలా? ఒక బలిపీఠం కట్టాలా? ఏం కట్టాలా? ఆ బలిపీఠం మీద ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, నిప్పులు వెలిగించాలా? ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ధూపమును వెయ్యాల. మరణమునకును జీవమునకును మధ్యగా పరిగెడుతున్న ఆహారోను పట్ల దేవుడు చేసిన కార్యము మీ కుటుంబాల్లో నా దేవుడు చేసిన కాక చప్పట్లు కొట్టాలి. నా దేవుడు చేయబోతున్నాడు బిడ్డ. ఇక్కడి నుంచి మన సంఘం పరిస్థితులే మార్చేయబోతున్నాడు. ఆమెను చెప్పాలి. మీ కుటుంబాలే మార్చబోతున్నాడు, మీ భవిష్యత్తులు మార్చబోతున్నాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు. నీ భర్త నుంచి వచ్చే శోధ నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. నీ భార్యతో వచ్చే బాధ నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. నీ కుటుంబంలో కలిగిన అవమానముల నుంచి విడుదల పొందబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఒక బలమైన అభిషేకంతో నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఏ సమస్య ఉంది నీతో? నీ కూతురు విషయంలో బాధపడుతున్నావా? అల్లుడి విషయంలో బాధపడుతున్నావా? కొడుకుల విషయంలోనా? కోడల విషయంలోనా? ఎవరి విషయంలో ఏడుస్తున్నావు? మోకరించగలిగితే, చేయగలిగితే నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చాపట్లు కూడా చాపట్లు, చప్పటిగా కాదు కూడా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? జీవం కలిగిన దేవుడు. ఆమేన్, ఆమేన్. చెప్పు, నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడండి? గొప్పవాడు. సంఘం కొరకు పాట రాశాను. సంగమా, దేవుని సంగమా, దేవుని రాజ్యం ఉంది తెలుసా అని రాశాను. ఆమేన్, హల్లెలూయా. అదే పాట సంస్పంచడం ఉంది, అవుతుంది. ఇంకా చెప్పండి. సంగమా, దేవుని సంగమా, దేవుని రాజ్యం ఉంది. ఏం చేయాలి నువ్వు? చెప్పండి, దయచేసి మాట్లాడాలి. అనాలోచన పడిపోవద్దు దయచేసి. ఎవరు నా వైపు చూస్తూ మరి వినండి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తే నీ కుటుంబం ఇప్పుడు మారద్దే? చెప్పండి. అయ్యా, అయ్యగారికి దశంభాగం ఇస్తే నీ కుటుంబం మారదు బిడ్డ. అయ్యగారికి పట్టుకొచ్చి నువ్వు కానుకలు ఇచ్చేస్తే నీ కుటుంబం మారదు బిడ్డ. నువ్వు దేవుడికి ఏమి ఇవ్వాలా? ఒక గంట సమయం అంతే.
ఏడో నీ కుటుంబం కోసం 7 పరిస్థితులు చెప్పు. నీ పరిస్థితి ఏంటి, నీ బాధ ఏంటి, నీ ఆవేదన ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ గుండె భారం ఏంటి, నీ గుండె బరువు ఏంటి, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ లోబడిపోయావు, ఏ విషయంలో దిగజారిపోయావు, ఏ విషయంలో పాపంలో పడిపోయావు చెప్పు దేవుడికి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి, దేవుడికి ఏం చేయాలి మనము చెప్పగలగాలి. ఇవాళ మొదటి ఆదివారం కొద్ది సమయం ఇవ్వండి ప్లీజ్. హల్లెలూయా. చెప్పండి ఏం చేయాలండి మనము చెప్పండి. మోకాళ్ళకు సమయమును. నువ్వు కష్టపడే విషయంలో నీకు ఇంకో 100-200 కలుస్తుందంటే కష్టపడగలుగుతున్నావు కదా. నీకు ఏదైనా కలిసి వచ్చేది ఉందంటే ఆ శ్రమను కూడా మోసేస్తావు కదా బిడ్డ. బండ తెచ్చి నెత్తి మీద పెట్టేసినా 100 ఎగస్ట్రా ఎత్తానంటే అయ్యో ఇది నా బిడ్డలకు ఉపయోగపడుద్ది, నా భర్తకు ఉపయోగపడుతుంది, నా భార్యకు ఉపయోగపడుతుంది, నా బిడ్డలకి ఏదైనా తీసుకెళ్ళడానికైనా ఉపయోగపడుతుంది. ఆ బండ కూడా నెత్తి మీద పెట్టేస్తే మోసేసే ఓపిక బలము కలిగిన బిడ్డలు కదా. కానీ ఎందుకు మీ కుటుంబాల కొరకే మీరు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతారు? ఎందుకు మీ కుటుంబాల కొరకే, మీ బిడ్డల కొరకే కొద్ది సమయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నారు? కొద్ది సమయాన్ని దేవుడికి నువ్వు కేటాయించి నువ్వు చేసే ఉద్యోగము, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే పనిపాట్ల కొరకు కనీసం సాయంకాలం ఇంటికి వచ్చాకైనా ప్రభువా ఈ రోజంతా నేను ఈ రీతిగా కష్టపడ్డానే అన్నీ కూడా దేవుడికి చెప్పలేకపోతున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేమిస్తాను మీకు. మానవుడా, విశ్రాంతి లేని జీవితాలు. మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కష్టమే, బాధే, భారమే. ఒక పూట ఇంటిలో కూర్చుంటే నా కుటుంబ పరిస్థితి ఆలోచనే. ఎంత ఆలోచించిన నీవు 1 గంట దేవుడి కొరకు ఆలోచించు. అది కూడా ఆయన కొరకు నువ్వేం చేయొద్దు, నీ కొరకు నీ కుటుంబం కొరకే చెయ్యంతే. ఆమె హల్లెలూయా. కానీ నేను అంటాను, దేవుడిని ఎదుట మోకరించిన నీవు దానికి సమాధానం వచ్చేదాకా ప్రార్థన చేయగలిగితే సంవత్సరాలు అక్కర్లే. నిజం, సంవత్సరాలు అక్కర్లేదు. అది చెప్పాడంటే దేవుడు మాట ఇచ్చినవాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, మాట ఇచ్చినవాడు ఇస్తే చేస్తాడండి. నమ్మకం ఉందా? ఇస్తారా దేవుడికి సమయాన్ని? వద్దు, దొంగలించొద్దు దేవుడి సమయాన్ని. నీ కుటుంబం కొరకు నువ్వు పడే ప్రయాసలో ఇది ఒక ప్రయాస అనుకో అంతే. ప్రభా ఇంకొక గంట కష్టపడితే ఉదయము నుంచి కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది. చెప్పండి కొట్టు. నిజమండి, హృదయము నుండి కష్టపడిన దానికి ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? ఉదయం నుంచి కష్టపడిన దానికి ఫలము రాకపోవటానికి కారణము, కష్టపడిన సొమ్ము నీళ్ళలో వేయబడటానికి కారణము, నువ్వు కష్టపడింది కడుపు నిండా కూడా నీ బిడ్డలకి నీవు కూడా తినలేని పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే కష్టపడిన దాన్ని దేవుని చేతులకి అప్పగించకపోవడం, ప్రార్థన చేయకపోవడం. అంతే. ఏం చేయకపోవడం అండి? నీ చేతిలో ఉన్న ఆ కష్టార్జితాన్ని పట్టుకుని ప్రభువా ఈరోజు ఇగో నువ్వు ఇచ్చిన కష్టార్జితం అయ్యా ఒక్కరోజు ప్రార్థన చేసి చూడు బిడ్డ, ఆ మసట రోజున దేవుడు దానికి మించిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. నిజం, ఆమేన్. ఆయన ఇస్తాడు. ఎందుకంటే నా బిడ్డ నిన్న ఇదే కష్టపడ్డా, ఇదే కష్టపడిందా, అయ్యో నా బిడ్డకి ఇది తెలుసండి. దేవుడికి నువ్వెంత తినాలో దేవుడికి తెలుసు. ఎందుకో తెలుసా? ఒక్క మాట చెప్పనా? 1,00,000 రూపాయలు విలువ చేసే మాట చెప్తాను. నీ తలలో నుంచి వెంట్రుకలు ఎన్ని రాలుతున్నాయో చెప్పండి, లెక్కింప చూసే దేవుడు అంట ఆయన. అంటే నీ తలలో వెంట్రుక రాలితేనే లెక్క పెట్టిన దేవుడు. నువ్వు ఆకలితో పడుకున్న రోజులు చూడలేదా? నువ్వు బాధతో పడుకున్న రోజులు చూడలేదా? నీ కుటుంబం కొరకు ఏడ్చి 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 పడుకున్న రోజులు దేవుడు చూడలేదా? నీ బిడ్డ కొరకు ఏడ్చిన రోజులు దేవుడు చూడలేదా? భార్య కొరకు ఏడ్చిన రోజులు చూడలేదా? భర్త కొరకు ఏడ్చిన రోజులు చూడలేదా? నీ బిడ్డల జీవితాలు బాగోలేదని, నీ బిడ్డల పరిస్థితి బాగోలేదని నువ్వు ఏడ్చి 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 మంచం మీద పడుకున్న రోజులు దేవుడు చూడలేదనుకున్నా, చూచాడు. ఎందుకంటే నా దేవుడు చూచుచున్నవాడు. చప్పట్లు కొట్టండి. నా దేవుడు ఎవరండి? ఎందుకంటే నీ తీసుకొచ్చింది ఏడాదిలో ఉన్నాడు బిడ్డ, సావు బ్రతుకుల్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దూరాన్ని కూర్చుని బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది, ప్రభువా నా బిడ్డ చనిపోయేలా ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటే వచ్చి దేవుడు ఏమిచ్చాడంట? చెప్పండి, ఏమిచ్చాడు? ఆయుష్ కాదమ్మా, త్రాగటానికి నీళ్ళనిచ్చి
ఆ బిడ్డను ఒక దీవెనకరమైన వ్యక్తిగా నిలబెట్టాడు. దానికి కారణం ఏంటో తెలుసా అండి? నిజం. ఇప్పుడు ఆ వ్యక్తి అంటే ఇస్మాయేలు ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటండి? అబ్రహాము చేసిన చిన్న ప్రార్థన కాదా? అయ్యా, ఈ బిడ్డను కూడా నీ సన్నిధిలో బలపరచుకో, ఈ బిడ్డను కూడా నువ్వు దీవించు ప్రభా అని అబ్రహాము చేసిన చిన్న ప్రార్థనే అబ్రహామే ఇస్మాయేలును హాగర్ను తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చేసాడు తెలుసా. ప్రార్థన చేశాడు, నువ్వే చూసుకో ప్రభా, ఎందుకంటే నేను ఇంక సారమ్మతో పడలేకపోతున్నాను. సారమ్మ అంటుంది, తీసుకెళ్ళిపో, దానిని తీసుకెళ్ళిపో, ఆ బిడ్డను తీసుకెళ్ళిపో, నా బిడ్డను చంపేసేలా ఉన్నాడు, నా ఇసాకును చంపేసేలా ఉన్నాడు అని బాగా భారం పెట్టి అబ్రహాము మీద గొడవ వేసుకుంటా ఉంది. ఎవరు గొడవ వేసుకుంటా ఉంటే అప్పుడే ఎండవేళలో గుడారం బయట కూర్చుని పాపం కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఎండవేళలో బయట ఎందుకని కూర్చోవడం, లోపడే ఉంటాడుగా. అప్పుడే దేవుడు దర్శించడానికి వచ్చాడు. అప్పుడే దేవుడు దర్శించడానికి వచ్చినప్పుడు పాదాలు పట్టేసుకుని, బాబు మా ఇంటికి రెండు ఆహారం తినేసి వెళ్తురు కానీ అని పాదాలు పట్టుకుని తీసుకెళ్ళి ఆహారాన్ని పెట్టేశాడు. ఎందుకంటే అప్పుడు దేవుడు అబ్రహాం అడిగితే అని తెలుసా, సారమ్మ ఏం చెబితే ఆ మాట దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? ఆగారును వివాహం చేసుకునేటప్పుడు అబ్రహాము దేవునితో ప్రార్థన చేయలే, నువ్వు వివాహం చేసుకోవయ్యా, నాకు కుమారుడు కావాలి అన్నదంతే. ఆ మాట విని ఆమెను వివాహం చేసేసుకున్నాడు, కుమారుని కనేసాడు. తర్వాత సారమ్మకి గర్భం వచ్చింది, తర్వాత ఇసాకుని కనింది. వారిద్దరూ వాడుకున్న సమయంలో ఈ ఇసాకును ఇబ్బంది పెడుతున్నాడని చూసింది ఇస్మాయేలు. నా దగ్గర ఉండడానికి వీర్లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలదు. అదేంటి, కట్టింది నీవేగా, నా దగ్గర ఉండడం లేదు, తీసుకెళ్ళి ఎక్కడ దేబెడతో దేబెట్టే, నీ ఇష్టం అంది. అప్పుడు పాపం అబ్రహాం వెళ్ళి దేవుడి దగ్గర అప్పుడు ఏడుతుంటే దేవుడు అన్నాడు, సారమ్మ ఏది చెప్తే చెయ్యి. అప్పుడు తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టి వస్తే అరణ్యంలో త్రాగటానికి ఇచ్చిన నీళ్ళు అయిపోయినాయండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆగరంటే నాకు ఇష్టమే. ఎందుకో తెలుసా అండి, ఆమెను వివాహం చేసుకుని ఒక కొడుకు పుట్టిన తర్వాత నీళ్ళ బుడ్డిచ్చి పంపించేస్తే ఎవరైనా వెళ్తారా? ఏంటి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామా? ఏం కావాలా? వాటా, నీ వాటా ఎంత ఉంది? అబ్రహాం అప్పటికి పోడు ఆస్తిపరుడు, సగం ఇచ్చాయి పోతా అన్నాలండి, అనాలి కదా. ఇది రూల్ అండి. ఇప్పుడు ఎంతమందిని పెళ్లి చేసుకున్నా ఏం చేయాలో వాటాలో. కాబట్టి అక్కడ కూడా ఆహారం ఏమనాలో తెలుసా, నీ వాటాలో సగం ఇస్తేనే వెళ్తా అనలేదండి. తీసుకెళ్ళి నీళ్ళ బుడ్డిచ్చి దేబెట్టేస్తే వెళ్ళి అరణ్యంలో కూర్చుని పిచ్చిది ఏడుస్తూ ఉంటాడు. దేవుడు చూశాడంటే, అందుకే చూచుచున్న దేవుడు వయ్యా అన్నది ఆమె. చెప్పండి, చూచుచున్న దేవుడి వయాన్ని ఏడుస్తూ ప్రార్థన చేసి దేవుడిచ్చిన నీళ్లను బట్టి ఆమె తన బిడ్డను బ్రతికించుకుంది. తన బిడ్డ అద్భుతమైన దీవెనకరమైన వ్యక్తిగా మారాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు కొన్ని దేశాలు అంటే ఆ ఒక ఇస్మాయేలు గర్భము నుండి వచ్చింది 12 మంది రాజులంట. ఆమె ఎంతమంది రాజులు? కొయిటా లాంటి ప్రాంతాలు అవన్నీ ఇప్పుడు ఎవరు తెలుసండి? వారు పరిపాలించి దేవుడిచ్చిన ఆ రాజులు స్థానములవి. అలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదపడ వ్యక్తి తండ్రి ఎవరు ఇప్పుడు? ఇస్మాయేలు. కానీ ఆ ఇస్మాయేలు కోసం అబ్రహాము చేసిన చిన్న ప్రార్థన ఆమె ఆయన చేసిన ఒకే ఒక ప్రార్థన ఇస్మాయేలు జీవితాన్ని అద్భుతంగా మార్చింది అంతే. నేను అదే చెప్తాను, మీ బిడ్డల కొరకు ఏం చేయాలి? కోపం వస్తుందండి, కోపపడు, కానీ బూతులు మాట్లాడకూడని బైబిల్లో ఉంది. కోపపడు, ఎందుకంటే దండించకపోయినా మనం నీ కుమార్తె నీ కుమారుడైనా పాడవుతాడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దండించు, బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయి, వినకపోతే దేవుడికి అప్పగించు. ఆమె ఏం చేద్దాం చెప్పాలండి. అంటే ఇంక నీకు నువ్వు పరిష్కారము చేయగలవండి. నేనే పరిచారం చేసేసుకుంటానండి, అబ్బాయి ఇది నాకు చాలా. ఒకవేళ నువ్వు అలా అనుకుంటుంది, నీకు ఇంకా బరువు అయిపోతుంది, భారం అయిపోతుంది తప్ప అది నీకు తేలిక ఏమార్థమనో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమార్థం అది తేలిక కాదు, ఉండుకొలది నీకు ఏమైపోతుందంటే అది బరువే, భారమే. ఒకవేళ మోకరించి చూస్తే అది ఏమనాలి దాన్ని? మోకరించి ప్రార్థన చేస్తే అది సాధ్యమే అంటే చప్పట్లు కొట్టండి. దేనికి సాధ్యం అంటే అండి చెప్పలయ్యా, దేనికి సాధ్యము? ఇంకా నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు రక్షణ లేకుండా? ఇంకా ఎంతమంది ఇంకా నువ్వు రక్షించబడలేదని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు? వీరు దానికి కారణం ఏంటో తెలుసా?
దేవుడి ఎదుటి మోకరించి కనిపెట్టయ్యా, వారికి రక్షణ దొరుకుతుందా లేదా అని కనిపెట్టి ప్రార్థన చేయకపోవడం నీ బుద్ధిహీనత. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి హీనత ఇది? ఎందుకో తెలుసా? నీ కుటుంబం పట్ల భారం కలిగి ఉన్నావు, కానీ అది ఒక వైరాగ్యపు భారం కలిగి ఉన్నావనుకో, నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి నీ ప్రార్థనే దేవుడు విజయంగా మారుస్తాడు. ఆమె ఆమెన్, హల్లెలూయా. నిజం. నీ కుటుంబము రక్షింపబడలేకపోవడానికి ఇంకా కారణం ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పాలి? నేనేనయ్యా. ఒకవేళ మీరు చెప్పడానికి మీరు సిగ్గుపడితే నేను చెప్పుకుంటానులే, ఇంకా నా కుటుంబం రక్షింపబడలేకపోవటానికి కారణం నేనేనయ్యా. ఎందుకంటే వారి కొరకు నేను మోకరించలేకపోతున్నాను, వారి కొరకు ఏడవలేకపోతున్నాను, వారి కొరకు ప్రార్థించలేకపోతున్నాను. కాబట్టి వాళ్ళ జీవితాలు ఇంకా మారలేదు, వాళ్ళ బ్రతుకులు ఇంకా మారలేదు. అబ్రహాము ప్రార్థన చేస్తేనే ఇస్మాయేలుని అద్భుతంగా దేవుడు దీవిస్తే నీ బిడ్డలు ఎందుకు దీవించడు? ఆమెన్. నీ బిడ్డలు ఎందుకు దేవుడు దీవించడు? దీవిస్తాడు. ఆమెన్ చెప్పండి. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆమెన్. ఈరోజు దేవుడు కొన్ని హృదయాలను ఇక్కడ తెరిచాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హృదయములను తెరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు హల్లెలూయా, గ్లోరీ టు హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి ఇదిగో మనందరం మీదకి దిగి వచ్చినట్లు. ఇడువని వాడు, ఎడబాయని వాడు. చెప్దాం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. కాలమే మారినా, మనుషులే మారినా, నిరంతరం మారని దేవుడవయ్యా. కాలమే మారినా, మనుషులే మారినా, నిరంతరం మారని దేవుడవయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు ఆశ్రయమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు ఆశ్రయమయ్యా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. బలమున్నదని అతిశయపడకు, ధనమున్నదని అతిశయపడకు, బలమున్నదని అతిశయపడకు, ధనమున్నదని అతిశయపడకు. బలము తగ్గిపోవును, ధనము తరిగిపోవును, బలము తగ్గిపోయెను, ధనము తరిగిపోయెను. నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. మరొకసారి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. నీ సన్నిధిలో నేను నిలిచెదనయ్యా, నా హృదయమును నీకు ఇచ్చెదనయ్యా. చెప్పండి. నీ సన్నిధిలో నేను నిలిచెదనయ్యా, నా హృదయమును నీకు ఇచ్చెదనయ్యా. బలపరచుమయా, నన్ను బలపరచుమయా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. బలపరచుమయా, నన్ను బలపరచుమయా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. మరొకసారి. పిలిచిన దేవుడు
నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా శాశ్వతమయ్యా. నీవేనయ్యా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. దేవ నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. ప్రతి ఒక్కరు నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. ప్రతి ఒక్కరు అవును ప్రభా, కాలం మారిన మనుషులు మారిన ప్రభా, నిరంతరం మారిన దేవుడు నీవు మాత్రం. అందరూ హృదయపూర్వకంగా నీవేనయ్యా నా దేవుడివి, నీవేనయ్యా నాకు శాశ్వతమని చెప్పండి. నీవేనయ్యా నా దేవుడివి, నీవేనయ్యా నాకు శాశ్వతము ప్రభువా. ఈ లోకములో ఏది శాశ్వతము కాదు, నాకు శాశ్వతమయ్యా. నీ ఒక్కడవే నాకు శాశ్వతమేసయ్యా. దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీకేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. ప్రతి ఒక్కరు చెప్తాము, దేవా నీవే నా దేవుడవు అయ్యా, నీవే నాకు శాశ్వతము ప్రభా. కాలంలో ప్రభా మనుషులు మారిన దేవా నీవే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చప్పట్లతో 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 తగ్గిపోతుంది, ధనము తరిగిపోతుందని మాకు చప్పట్లతో స్తోత్రములు దేవా. ఎప్పటికైనా నీవే నాకు శాశ్వతమని నేను నమ్ముతున్నాను. సహాయం చేయి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చప్పట్లతో ప్రభు నామమును మహింపరచాలి. ఆత్మతో తండ్రి మా మధ్యకు దిగి రమ్మన్నంత శాశ్వతమైన దేవుడు నీవే. నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా, నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. నీవేనయ్యా నా దేవుడవయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు. నీవేనయ్యా నా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. దేవా నీవేనయ్యా మా దేవుడవయ్యా, నీవేనయ్యా నాకు శాశ్వతమయ్యా. ప్రతి ఒక్కరు మీ హృదయపూర్వకంగా దేవుని సమయం ముందు మీకున్న ప్రతి సమస్య, ఇబ్బంది ప్రతి ఒక్కటి దేవునికి తెలియదు.